నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సారథ్యం పేరుతో ప్రతి జిల్లాలను పర్యటనలు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. నగరంలోని సన్ రైజ్ హోటల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు చేరుకున్న సందర్భంగా 8 నియోజకవర్గాల నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోట బీజేపీ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. జిల్లాలో ఉన్న వైతాళికులను, సంఘ సంస్కర్తలను, ఆనాటి స్వతంత్ర సమరయోధులను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించి సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చెంచులు, బుడగ జంగాలు, ఎరుకల వారిని ఆదరించడం ద్వారా మన సంస్కృతికి పునర్జీవనాన్ని ఇచ్చిన వారం అవుతామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడలేదని, వెనక్కి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లా వ్యవసాయ రంగంలో వెనుకబడి ఉందని, ఇక్కడి రైతులు ఇంకా రెండో పంట కోసం ఎదురు చూడడం బాధాకరమన్నారు. ఇక్కడి రైతులు ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడంలో వెనుకబడి దిగుమతులను పెంచుకోలేకపోతున్నారని తెలిపారు. శ్రీకాకుళంలో జీవ వైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రసాదం పథకం ద్వారా అరసవిల్లి సాలు ఉండడం, ఆలయాల అభివృద్ధికి, స్వదేశీ దర్శనం ద్వారా మహేంద్రగిరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. భోగాపురం ఏర్పాటు అయిన తరువాత జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు జోరందుకుంటుందని ఈ సందర్భంగా చెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎన్టీ సర్టిఫికేట్ను అందజేస్తామని చెప్పారు. సంచార జాతుల జీవనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఆగస్టు 30న భారీ సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు మాధవ్ చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో బీజేపీని బలోపేతం చేసే దిశగా 3 రకాల వ్యూహాలతో పార్టీ శ్రేణులంతా ముందుకు కదులుతున్నామని ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే అని ఈశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కోడి రామ్మూర్తి నాయుడు గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా సర్వస్పర్శి, సర్వవ్యాపి అవ్వాలని చెప్పి అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విస్తరణ జరగాలని, మా పార్టీ జెండా అన్ని గ్రామాల్లో కూడా ఎగరాలని ఒక లక్ష్యంతో ముందుకు ప్రయాణిస్తున్నాం. అలాగే దాంతోపాటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విభజన జరిగిన తర్వాత మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలో దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి సకాలంలో సమగ్రంగా జరిగే విధంగా ప్రయత్నం చేయటం, ప్రతి ప్రాంతానికి తన అస్తిత్వాన్ని కాపాడుకునే ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలని బాగా హైలైట్ చేయటం, ఆ అంశాల పట్ల ప్రజల దృష్టి, ప్రభుత్వం దృష్టి కూడా మలిచే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే వైతాళికులు ఉన్నారో, తెలుగు భాషకి ఉన్నతి తీసుకొచ్చిన వ్యక్తులు, అలాగే మన యొక్క స్వతంత్రం కోసం, అలాగే సాంఘిక అనేక దురాచారాలు దూరం చేసిన అనేక మంది మహానుభావులు ఎవరైతే మన ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి కావలసిన స్థానం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తూ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవం ఏదైతుందో దాన్ని కూడా పునర్జీవనం చేసే విధంగా ఏ ప్రయత్నాలు అయితే చేయగలం అవన్నీ కూడా తప్పనిసరిగా చేసి ముందుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా శ్రీకాకుళం వెనకబాడిన జిల్లా అనే ముద్ర ఏదైతుందో దాన్ని తొలగించే ప్రయత్నం, ఇది వెనక్కి నెట్టబడ్డ జిల్లాగా మేము భావిస్తున్నాం. అనేక గొలుసు గట్టు చెరువులు కలిగి, అలాగే పూర్తి స్థాయిలో నదులు కలిగిన ఈ యొక్క ప్రాంతంలో ఇంకా రెండో పంటకి ఎదురు చూసే రైతాంగం ఉండటం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా ఆ వ్యవస్థ ఏదైతుందో మరింత దృఢమయ్యే విధంగా, అందరికీ కూడా ప్రతి నేలకి ఆ తడి అందే విధంగా 2 పంటలు పండే మాగాణిగా మనది పూర్తి స్థాయిలో అవ్వాలి. గతంలో మంది ఆకాంక్ష జిల్లాగా పెట్టే సమయంలో ఆకాంక్ష జిల్లాలో అన్ని ప్రమాణాలకి మనకి ముందుకే వెళ్ళటం జరిగింది. ఒక ప్రమాణంలో మాత్రం మనం వెనుకబాటున్నాం రాష్ట్రంలో, అది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం కొత్త వరవడులు సృష్టించడానికి, కొత్త ఆధునిక వసతులని, మెకనైజేషన్ని స్వాగతించటం మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాల్లో కన్నా దాని కారణంగా మన ప్రొడక్టివిటీ బాగా తక్కువ ఉందని వాళ్ళు అంచనా వేయటం జరిగింది. తప్పనిసరిగా మన ప్రాంతంలో వ్యవసాయ ప్రొడక్టివిటీని పెంచే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అలాగే మొదటి నుంచి శ్రీకాకుళం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. దేశంలో ఎక్కడా లేనటువంటి మడ అడవులు, అలాగే మనకి మన ప్రాంతంలో వెట్ ల్యాండ్స్ అంటారు, అవి కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, ఏదైతే జీవన వైవిధ్యం సంబంధించిన ఏవైతే పక్షులు ఉన్నాయో ఆ పక్షులను కాపాడటం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన దాన్ని ఒక టూరిజం డెస్టినేషన్గా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా మన ప్రాంతంలో ఉండే అనేక రకాల ప్రాంతాలు తప్పనిసరిగా ప్రాశస్త్యానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ఆధునిక వ్యవసాయ అనుబంధ శాఖల సాంకేతిక అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ ఒప్పంగి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్ పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి తయారు కాబడిన నానో కాపర్, నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ వంటి ఇఫ్కో నానో ఎరువులతో పాటు సిఐఎల్ కంపెనీ నానో డిఏపి, ఐపీఎల్ కంపెనీ వారి నానో యూరియా నానో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు పరిచయం చేసినట్లు తెలిపారు. ఇవన్నీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ ఎరువులు గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తూ పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచుతాయన్నారు. సాంప్రదాయ ఎరువుల కంటే తక్కువ ధర, నిల్వ, రవాణాలో సులభతరమన్నారు. నానో ఎరువుల స్ప్రే కొరకు ఇఫ్కో 6 ఇఫ్కో కిసాన్ డ్రోన్, 20 కిసాన్ డ్రోన్లు, 11 నమో దీదీ డ్రోన్లు అందుబాటులో ఉంటాయని, డ్రోన్ కోసం ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్లను సంప్రదించగలరన్నారు. డ్రోన్ల కోసం మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాథస్వామి, మండల వ్యవసాయ శాఖ అధికారి పి నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ చల్ల వాణిదేవి, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2 నెలల బేబీకి న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ బృందం 6 గంటల పాటు శ్రమించి అరుదైన 3 శస్త్రచికిత్సలను చేసి విజయం సాధించారు. మైక్రోస్కోప్ ద్వారా ఈ సర్జరీలను నిర్వహించారు. శ్రీకాకుళంలో డే నెట్ జంక్షన్ ధరలో గల డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 3 రోజుల క్రితం జరిగిన సర్జరీ గురించి డాక్టర్ లక్ష్మీనారాయణ మీడియాకు ఆ వివరాలను తెలిపారు. చాలా అరుదుగా ఉండే వ్యాధి అని, వెన్నుముక లోపల ఉన్న వెన్నుపాము డెవలప్మెంట్ జరిగినప్పుడు లోపాల వల్ల వెన్నుపాము నరాలు అన్నీ బయటకు వచ్చేసి ఉంటాయని, లోపల ఉండే వాటర్ కూడా వచ్చి స్కిన్కి అతుక్కుని ఒక గడ్డలా ఏర్పడుతుందని, ఇది బేబీ తల్లి పొట్టలో ఉన్నప్పుడు నుంచి ఉంటుందని, ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కోసారి మిస్ అవుతుందని, పుట్టిన తర్వాత వెన్నుముక బయటకు కనిపిస్తుందని, దీనిని ఆపరేషన్ చేయడం వల్ల సరే చేయవచ్చని, తద్వారా బేబీ గ్రోత్ జరిగినప్పుడు నరాలకు హాని చెందకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. వెన్నుపాము ఆపరేషన్ వల్ల ఒక్కోసారి 2 కాళ్ళు చచ్చుపడిపోవడం, పైరాలసిస్, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, అయితే హాస్పిటల్స్లో శస్త్రచికిత్స జరిగి బేబీకి ఏ విధమైన హాని లేకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహిళా భద్రత, క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ వంటి నేరాల నియంత్రణలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు నారీ శక్తి అవగాహన కార్యక్రమంలో భాగంగా అత్యవసర సేవలపై క్షేత్రస్థాయిలో జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది వారి పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శించి మహిళా భద్రత, క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన అంశాలపై క్షేత్రస్థాయిలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు, మహిళలు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలపై జరిగే నేరాలు, సమాజంలో ఆడపిల్లల జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలు, విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడా, స్వీయ రక్షణ పద్ధతులు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తూ బంగారు భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల విషయంలో ఫేక్ ఎస్ఎంఎస్లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు పేరుతో వచ్చే ఫోన్ కాల్లు, వాట్సాప్ ఫేక్ లింకులు, ఫేక్ లోన్ యాప్స్, కేవైసీ మోసాల వంటి మోసాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపాలని సూచించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేస్తున్నవి ఆరోపణలు తప్ప వాస్తవాలు కాదని ఆమదాలవలస ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, తాను జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని వైసీపీ నాయకులు ఆడిస్తున్న డ్రామా అని దుయ్యబట్టారు. తాను శారీరకంగా, మానసికంగా హింసించినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తనకున్న బాధ్యత, హక్కులతో అందరి ప్రిన్సిపల్లతో కూడా జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారని, ఈమె ఎందుకు ఎంతలా ఎవరి ప్రోద్బలంతో రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరంగా ముందుకు వెళతానని, పరువు నష్టం దావా కూడా వేస్తారని చెప్పారు. శాసనసభలో ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అలానే ఈమె ప్రవర్తన గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు. 4/12/2014 హుదూదు తుఫాను వస్తే
4 రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు, ఆ హాస్టల్లో కరెంటు లేదు. ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు, డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీస్. అలానే మళ్ళీ ఆమెకి 12/10 ఆమె సర్వీసెస్ నుంచి 30/10 మళ్ళీ సస్పెండ్ చేశారు. 4/12/2014 ఆమెకి రీఇన్స్టేట్మెంట్ వంగర ఇచ్చారు. మళ్ళీ ఆమె రణస్థలం వచ్చారు. మీరు ఒకసారి నేను మీడియా మిత్రులకు అడుగుతున్నా, మీరు రణస్థలం మండలం వెళ్ళి, రణస్థలం కేజీబీవీ పాఠశాలకు వెళ్ళి, అక్కడ ఉన్న ఏ ప్రజాప్రతినిధులకైనా, వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నేను అడుగుతా ఉన్నా, ఒక సోదరి ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళతో పాటే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కేజీబీవీ సిబ్బంది అయినా ఎవరైనా వచ్చారా? ఎవరైనా? అంటే ఈమె ఎమోషనల్ బ్లాక్ మెయిలర్. ప్రతి ఒక్కరికి బెదిరించడం, హెచ్చరించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతా ఉండడం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ పేర్లు రాస్తానని చెప్పడం. ఎవరైతే ఇక్కడ ఆమదాల వలస బూర్జ ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, ఆ రోజు ఆఫీస్ రూమ్లో జరిగింది మీరు ఏమైనా చెబితే మీ మీద నేను ఆత్మహత్య చేసుకొని మీ పేర్లు రాస్తా. అంతేకాదు వాళ్ళ పై అధికారులు ఏపీసీ గతంలో అనేక మంది పనిచేశారు. ప్రతి ఒక్క పై అధికారికి కూడా బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా మీ పేర్లు రాస్తా, లేదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా, లేదా ఉమెన్ మోడెస్టీ కేసు పెడతా. అంటే ఈమె స్వభావం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రతి ఒక్కరిని చేసి తన అవినీతిని, తన అక్రమాలని పిల్లలకి ఎందుకు చేసినటువంటి ఆమె ఏదైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ చేయడం. జిల్లా కేంద్రంలో బుధవారం భాజపా జెండా రెపరెపలాడింది. నగరం అంతటా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని స్వాగతాలు పలుకుతూ ఆ పార్టీ నాయకులు ఫ్లెక్స్లు, బ్యానర్లతో సందడి చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి నుంచి సన్ రైజ్ కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన శోభయాత్రలో భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా కదిలారు. మహిళలు కోలాటం ఆడుతూ ఉత్సాహం చూపారు. స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి స్థానిక సన్ రైజ్ హోటల్లో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శోభయాత్రలో భాగంగా వెళ్లారు. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ బత్తిని ఢిల్లీరావు మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసరావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఢిల్లీరావు కుటుంబాన్ని వారు పరామర్శించి ఢిల్లీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి సానుభూతి తెలియజేశారు. అనంతరం తెప్పల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ ఢిల్లీరావు తన యావత్ జీవితాన్ని కార్మిక వర్గంకు అంకితం చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తూ కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని, గంగవరం పోర్ట్ ఉద్యమంలో 40 రోజుల పాటు జైల్లో ఉన్నారని, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడిన ఒక గొప్ప నాయకుడిని కొనియాడారు. ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మీనారాయణ, సిఐటియు సీరియల్ నాయకులు జుత్తు సింహాచలం, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, ప్రజా సంఘాల నాయకులు టి రాజు, తాతారావు, ఎం జీవన్ రావు, బొడ్డు సింహాద్రి, పి లక్ష్మణరావు, పి గీతమ్మ, బి పాపారావు తదితరులతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు.
పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. నగరంలోని స్థానిక ప్రైవేట్ భవనంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా యూనియన్ జెండాను ఆవిష్కరించి యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి అని కార్మికులు, సంఘాల నాయకులు నినాదాలు చేసి జెండా వందనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ఈ సమావేశంలో కార్మికుల సంక్షేమం కోసం అలాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భవన నిర్మాణ బోర్డులను పలు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయని, అయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ బోర్డు నిలుపుదల చేసిందని, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎలక్ట్రికల్ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పీఎఫ్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ డిమాండ్లను నెరవేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులను ఐక్యం చేసి కార్మికుల హక్కులను సాధించుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో 100 రోజుల్లో కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 500 రోజులు అయినప్పటికీ ఎటువంటి పరిష్కారం చూపలేదని, దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. మహిబుల్లా ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ స్థానిక నాయకులు తోట తారకనాథ్, బాలకృష్ణ, మామిడి క్రాంతి, జిల్లా అధ్యక్షులు సువ్వారి బాలకృష్ణ, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. మహిళల పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను అవమానించడం, వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఆముదరవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ వారికి అండగా ఉంటుందని, సౌమ్యకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. సౌమ్యను ఎమ్మెల్యే రవికుమార్ ఫోన్ కాల్స్ ద్వారా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేయడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య యత్నంకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గణేష్ చతుర్థి వేడుకలు పర్యావరణ హితంగా జరుపుకుందామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యావరణ హిత గణేష్ చతుర్థి పోస్టర్ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి, ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ పోస్టర్ విడుదల చేసినట్లు తెలిపారు. పర్యావరణ ఇంజనీర్ బి కరుణశ్రీ మాట్లాడుతూ పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహాలు డెలివరీ అవుతాయని అన్నారు.
అలాగే ఈ నెల 26వ తేదీన సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. మన భక్తిని ఆచరిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకుందామని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్, హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుతిరి ఈశ్వరరావులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి సూచనల మేరకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంలో అందజేశారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గురైన ఆయా ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షం వలన కలిగే నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల నివారణ కోసం గంబోసియా చేపలు వదలాలని, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి క్లోరిన్ ట్యాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయాన్ని ఈ నెల 23వ తేదీలోగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. P4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోని ముందంజలో నిలిచిందని కలెక్టర్ గర్వంగా తెలిపారు. గుర్తించిన 64,166 బంగారు కుటుంబాలలో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా 104% లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 155,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. MGNREGS కింద బుష్ క్లియరెన్స్, తోటల పెంపకం పనులు వేగంగా సాగుతున్నాయని, 100 కిలోమీటర్ల రహదారులు శుభ్రం చేయడం, వేలాది మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జిల్లా మంచి పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. 65,569 ఫిర్యాదులలో 64,074 పరిష్కరించి కేవలం 1,365 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజాభిప్రాయ సర్వేలో విద్యుత్, ఇసుక స్టాక్ పాయింట్, ఎక్సైజ్ శాఖలపై సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. అన్ని శాఖలు శాతం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధార్ సీడింగ్ పై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ ఉపాధ్యక్షురాలు KVLS ఈశ్వరి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి నేరుగా నిధులు మంజూరు చేయడం, 29 అధికారాలను బదలాయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడే విధంగా చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాన్ బాషా, నరసన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆబోతుల వెంకటనాయుడు, సోడవరం చంద్రశేఖర్, సోడవరం లీలారాణి తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ సెక్రటరీ వారు డిప్లొమా అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ CH నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ ఏ గ్రూప్ పాస్ అయిన విద్యార్థులైనా అర్హులేనని, వీరు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 8 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అపారమని, తమ కళాశాలలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో తమ కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ
తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటిని తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.